Praise the Lord. Well, good morning, everyone. We hope that you're all doing great, and we welcome you to our online service this Sunday. Today is going to be the best day yet in your life, so get ready, my friends. All you got to do is just share the link with your family, friends, and people whom you know. Get excited once again. Today's day is going to be the best day in your life. Hallelujah. మరి ఈ రోజు అద్భుతమైన ఆరాధన మనం కలిగి ఉండబోతున్నాం. మరి ఈ గత వారం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మరి ఒక నూతనమైన ఆదివారంలోకి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు చూడడానికి. ఈ నూతన వారంలోకి ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈ ఆరాధన కృతజ్ఞతాపూర్వకంగా మనము సిద్ధపడి ముందుకెళ్దాం. అలాగే చివరిలో మరి ప్రభు రాత్రి భోజనం కూడా మరి ఉంటుంది. కాబట్టి మీరు బ్రెడ్ కానీ ఏదైనా పానీయాన్ని కానీ మీరు సెట్ చేసుకొని ఇంట్లో సిద్ధపరచుకోండి. చివరిలో మనం అందరం కలిసి ప్రభు రాత్రి భోజనంలో పాల్పంచుకోబోతున్నాం. అద్భుతమైన ఆరాధన మనం కలిగి ఉండబోతున్నాం. హల్లెలూయా. Hallelujah. Watch the service till the end. Amen. Amen. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో
సడలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో, ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో, సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలపు ఆరాధనకు ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా. అదే రీతిగా దేవుని నామంలో మీకు శుభములు కలుగును గాక అని పలుకుచున్నా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇచ్చిన మరొక ఆరాధన దినాన్ని బట్టి, పునరుద్ధాన దినమును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్లోకి వచ్చిన మీకందరికి కూడా ఫెయిత్ సిటీ సంఘం తరపున మరి వందనాలు, శుభములు, శుభాకాంక్షలు అందచేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నా. మరి ఈ దినము చాలా మంచి దినము, ఎందుకంటే ఇది యెహోవా చేసిన దినము. దీని యందు ఉత్సాహించి ఆనందిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినము మంచిది కాబట్టి దేవుడు ఏదో ఒక మంచి కార్యము మన జీవితాల్లో చేయబోతున్నాడని నేను బలంగా నమ్ముచున్నాను. మీరు నమ్మినట్లయితే మీరు ఆమేన్, ఆమేన్,
ఆమెన్ అని చెప్పండి. దేవుడు తప్పకుండా మనం ఆమెన్నప్పుడు ఆయన కూడా పరలోకమందు ఆమెన్ అంటే ఈ వారము ఈ దినము మనము అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు పొందుకోబోతున్నాం. ఎందుకంటే ఈ నెల మరి మన పాస్టర్ గారు రూఫస్ ద్వారా సూచక్రియలు, అద్భుత కార్యాలు పొందుకునే నెలగా ప్రకటించబడింది. మనము నమ్మినట్లయితేనే, మనము దాని కొరకు ప్రార్థించినట్లయితే తప్పకుండా మనము ఈ నెలలో మరి సూచక్రియలు, మరి అద్భుత కార్యాలు పొందుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి కొద్ది చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగల రక్షక యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవ, ఈ ఉదయకాలమున తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించి పుట్టాకి మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. ఇదిగో నీ వాక్యం మేము ధ్యానించుండగా నా మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీకు అంగీకారంగా చేసుకోమని నీకు అప్పగించుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన మొదటి నుండి చివరి వరకు ప్రభా మీ అధీనంలో తీసుకొని మీ అధికారంతో నడిపించుకొని మాకు మరి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా చేసుకోమని నీకే అప్పగించుకొంచు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మరొకసారి చదువుతున్నాను. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇదే వాక్యం ఇంగ్లీష్లో అయితే ఎట్లా ఉందంటే, బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ అండ్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. ఇంగ్లీష్లో నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని ఇంగ్లీష్లో వ్రాయబడింది. మరి తెలుగులో మరి కొద్దిగా ట్రాన్స్లేషన్ కొంచెం మార్పు వచ్చింది. అయినప్పటికీ మరి ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఇది చక్కగా ఒక వాగ్దానంతో కూడిన వాక్యంగాను, ప్రవచనాత్మకమైన వాక్యంగాను ఇది ఉన్నది. ఈ వాగ్దానంగా కూడిన ఈ వాక్యాన్ని మీరు తీసుకుంటే దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి శక్తిమంతుడు, సమర్థుడు అని నమ్మినట్లయితే ఈ వాగ్దానం తప్పకుండా ఈ వారంలోనే మీ జీవితంలో నెరవేరబడుతుందని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ప్రవచనాత్మకంగా తీసుకుంటే కూడా దేవుడు ఎన్నో ప్రవచనాలు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. అన్ని ప్రవచనాలు నెరవేరుతూ ఒకటొకటి నెరవేరుతూ వస్తుంది. ఆ ప్రవచనాల లాగా ఈ ప్రవచనం కూడా మీ జీవితంలో నెరవేర్చబడి ఈ వారంలో మీ అవసరాలని తీర్చబడును గాక అని పలుకొచ్చిన యేసునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ వారి యొక్క సహాయ సహకారాలను వారు చెబుతూ ఈ మాట చెప్పి ఉన్నాడు. మనం 4వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. మరి పౌలు గారు పరిచయం చేస్తున్నాడు. ఆయన ఒక్క చోట కాదు, మరి ఆసియా దేశం అంతట్లో తిరిగి ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచర్యకి మరి ఫిలిప్పీ సంఘం వారు ఎంతగానో సహాయం చేశారు, సహకారం అందించారు. కాబట్టి వారి గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు వంటి గొప్ప భక్తుడు ఆ సంఘస్థుల గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, మీరు ఇచ్చుటలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు అని ఆయన సాక్ష్యిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఆ సంఘం గురించి బైబిల్లో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ పాలివారు అంటే పార్ట్నర్స్. పాలివారు అంటే పార్ట్నర్స్. మరి పాలివారు, మీరు పాలివారి అని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి పార్ట్నర్స్
వ్యాపారాల్లో పార్ట్నర్స్ ఉంటారు, కంపెనీల్లో పార్ట్నర్స్ ఉంటారు. అలాగే దేవుని రాజ్య వ్యాప్తిలో ఈ ఫిలిప్పీ సంఘము పౌలు గారితో పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన చెప్తున్నాడు. మరి మనం పార్ట్నర్గా ఉన్నప్పుడు తప్పకుండా ఆ కంపెనీలో ఆ బిజినెస్లో వచ్చిన లాభం మన భాగము మనకి వస్తుంది. అట్లాగే దేవుని సువార్త ప్రకటించడంలో మనం పార్ట్నర్షిప్ మనం తీసుకున్నట్లయితే తప్పకుండా మనకి రావాల్సిన ఆశీర్వాదం, మనకు కలగవలసిన మేలు తప్పకుండా కలుగుతుంది. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. మన 16వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. మరి ఈ సంఘం వారంట ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మాటికి నా అవసరం మీరు తీర్చారు అని వారి గురించి సాక్ష్యం చెప్తాడు. మరి 17వ వచనం, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. పౌలు గారు అంటున్నారు, ఏదో నా మేలు కొరకు, నా లాభం కొరకు నేను గొప్పవాడిని అయిపోతాను అని ఆశతో నేను ఈ మాటలు చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. ప్రతి ఒక్కరికి ఒక లెక్క, బిజినెస్లో తప్పకుండా లెక్క ఉంటుంది, కంపెనీలో తప్పకుండా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారము వారు పార్ట్నర్స్ దాంట్లో మరి పెట్టుబడులు పెడతారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ప్రకారము వారికి లాభాలు వస్తుంటాయి. అలాగే మరి పౌలు గారు అంటున్నారు, మీరు నాకు ఎంతో సహాయం చేశారు, నేను సువార్త చెప్తున్నానంటే కేవలం మీ సహాయం వల్లనే, నేను సంఘాలు స్థాపిస్తున్నానంటే మీరు చేసిన ఆర్థిక మరి సహాయం వల్లనే నేను సంఘాలు స్థాపిస్తున్నాను, సువార్త చెప్తున్నాను, అనేకులు రక్షించబడుతున్నారు. అయితే ఇది మీరు ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను, మరి ఇది ఇవ్వమని నేను ఎందుకు అంటున్నానంటే ఇది ఏదో నేను బంగారం సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలని కాదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. అంటే మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలో మనము మరి విత్తుతామో, దేవుని రాజ్య వ్యాప్తికి మనం ఇస్తామో, దానికి మరి వాక్యం ఏం చెప్తుందంటే మన లెక్కకు మించి విస్తారమైన ఫలము ఆ యొక్క విత్తనము ద్వారా, ఆ కానుక ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎస్, మరి పౌలు గారు ఆ రోజు సంఘంతో చెప్పిన మాట ఈరోజు దేవుని బిడ్డలారా మీతో కూడా చెప్తున్నాడు. ఈ వాక్యం మీకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. మీరు నమ్మండి, నమ్మితే చాలు సూచక్రియలు, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి 18వ వచనం మనం చూసుకున్నట్లయితే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. హల్లెలూయా. మరి పౌలు గారు అంటున్నారు, మీరు నాకు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన నేను అందుకున్నాను. వీరు మరి దేవునికి డైరెక్ట్గా ఇవ్వట్లేదు, లేకుంటే మందిరంలో డైరెక్ట్గా ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ పౌలు గారు మీరు పంపిన వస్తువులు. హల్లెలూయా. మరి ఆ సంఘం వారు దేవుని రాజ్యాన్ని, దేవుని సువార్తను ప్రకటించడానికి ఎంత ఆశపడుతున్నారో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమని రాబడిందంట, పౌలు గారు ఎక్కడో ఏదో ఊర్లో ఉన్నారు, ఈ సంఘం వారు ఏదో ఊర్లో ఉన్నారు, అయినప్పటికీ పౌలు గారు మా దగ్గర లేరు, లేకుంటే మేము ఆయన సంఘం దగ్గరికి వెళ్ళట్లేదు అని వాళ్ళు పంపడం ఆగిపోలేదు. కానీ ఆయన ఎక్కడున్నారో అక్కడికి ఎపఫ్రొదితు వలన మరి వస్తువులు పంపారు. అయితే పౌలు గారు ఆ పంపిన వాటి గురించి ఏమని చెప్తున్నాడంటే, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. హల్లెలూయా. మరి వీరు పంపిన, పౌలు గారికి పంపిన ఆ వస్తువులు కానీ ఆ కానుకలు కానీ అవి ఎలాగనంట, అవి మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైన. హల్లెలూయా. వాళ్ళు పంపినవి ఎస్ దేవునికి మనోహరమైన సువాసనగా ఉన్నాయట. దేవుని బిడ్డలారా, మీరు ఇచ్చినవి, మీరు విత్తనం, మీరిచ్చిన దశమ భాగాలు, మీరిచ్చిన కానుకలు అన్నీ కూడా దేవునికి ఎట్లాగుంటాయంటే
మనోహరమైన సువాసనగా ఉంటాయని వాక్యం చెప్తుంది. ఇది సత్యం దేవుని బిడ్డలారా. ఇది మీరు దైవజనులకు ఇచ్చినప్పుడు, లేకుంటే దేవుని రాజ్యంలో, దేవుని మందిరంలో ఇది విత్తినప్పుడు అది దైవజనుల గురించి కాదు, కానీ అది దేవునికి మనోహరమైన సువాసన. మామూలు ఆర్డినరీ సువాసన కాదు, అది ఎంతో మనోహరమైన సువాసన. ఆ మనోహరమైన సువాసన ఎప్పుడు దేవుడు పీల్చుకునే సువాసనగా, దేవుడు ఇష్టపడే సువాసనగా ఉంటుందట. దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమున, అంత మాత్రమే కాదు, అది ఒక్క బలి యాగముగా, బలి అర్పణముగా ఉంటుందని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు రాక ముందు మరి యాజకులు కానీ రాజులు కానీ మరి దేవుణ్ణి సంతోషపరచడానికి, ఆయనకి ఇష్టపూర్వకంగా ఉండడానికి బలులు అర్పించేవారు. ఆ బలులు నుండి వచ్చే ధూపము, ఆ యాగము ఆయనకి ఎంతో ఇష్టమైనదిగా, ప్రీతికరంగా ఉండేదంట. మరి రాజుల గ్రంథం 1 రాజులు 3వ అధ్యాయంలో సొలొమోను గారు ఆయన రాజ్య పరిపాలనకు ముందు 1000 దహన బలులు అర్పించారు. 1000 దహన బలులు అర్పించారు. ఆయన ఎందుకు అర్పించాడంటే, సొలొమోను రాజుకి దేవుడికి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ప్రీతికరమైందో, ఆయనకి ఏది మనోహరమైన సువాసనగా ఉంటుందో ఆయనకి తెలుసుకున్నాడు. 1000 దహన బలులు అర్పించాడు. ఆయన అర్పించిన రాత్రి దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చి ఆయన అవసరమేంటో తీర్చాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుడే మీ దేవుడు, నా దేవుడు. ఇది చేసిన తర్వాత పౌలు గారు అంటున్నారు, ఇట్లాంటి మరి కానుకలు ఇచ్చినప్పుడు ఇట్లాగ దేవునికి మనోహరమైన సువాసనగాను, ప్రీతికరమును, ఇష్టమైన యాగముగా ఏదైతే మనం చేస్తామో అప్పుడు అంటున్నాడు, మై గాడ్ షల్, నా దేవుడు ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మరి మన సంఘంలో చాలామంది మరి సంఘం లేదు, ఆరాధన జరగట్లేదు కాబట్టి రాలేకపోతున్నారు. చాలామంది ఇవ్వలేకపోతున్నారు దేవునికి కానుకలు. కొంతమంది అయితే మరి ఏదో రకంగా వీల్ చైర్స్ సంఘం వారు ఎట్లా పంపించారో మరి కొంతమంది మనుషులను పంపించి మరి కానుకలు ఇస్తున్నారు. కొంతమంది అయితే మరి జీపేల ద్వారా పంపిస్తున్నారు, కొంతమంది ఫోన్పే ద్వారా పంపిస్తున్నారు, కొంతమంది వాళ్ళకి లేకపోయినా కానీ వేరే వారిని అడుగుకొని వేరే వారి ద్వారా పంపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మరి చాలామంది అయితే అవకాశం లేదని మనము మరి నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడు మీ ప్రతి అవసరం తీర్చాలంటే దేవునికి మీరు ఇవ్వాలి. ఈ వాక్యం చెప్తుంది, నా దేవుడు ఆయన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఇది ఎప్పుడు చెప్పాడంటే, వాళ్ళు ఇచ్చిన దానిని బట్టి, మీరు ఇచ్చిన దానికి దేవుడు ఇట్లా చేస్తాడని చెప్పాడు. అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి ప్రథమ సంఘాలు మరి పౌలు గారు స్థాపించిన సంఘాలు ఎంతగానో ఆశీర్వదించబడినాయి, ఎంతగానో విస్తరించబడ్డాయి. వారి సంఘాల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు. ఈరోజు మనం కూడా దేవుని రాజ్యంలో విత్తినట్లయితే తప్పకుండా మనకు కూడా అట్లాంటి ఆశీర్వాదం, అట్లాంటి అభివృద్ధి, అట్లాంటి సమృద్ధి దేవుడు మనకి కలుగు చేయను గాక. ఈ వాక్యం మీరు చదువుకున్నప్పుడు, నా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరము తీర్చును గాక అని మీరు చదువుకోండి. మీ దేవుడు మీ అవసరం, ప్రతి అవసరం, అది ఆర్థిక అవసరం అవ్వచ్చు, ఆరోగ్యపరమైన అవసరం అవ్వచ్చు, ఆత్మీయ అవసరం అవ్వచ్చు, శాంతి సమాధానపరమైన అవసరం అవ్వచ్చు, స్వస్థతపరమైన అవసరం అవ్వచ్చు, మీ భర్తలకు విడుదలకరమైన అవసరం అవ్వచ్చు. ఎటువంటి అవసరమైన అక్కడ వాక్యంలో ఏముందంటే, మీ ప్రతి అవసరము దేవుడు తీర్చాడు అని వాక్యంలో ఉంది. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు. మీ యొక్క అవసరము దేవుడు తీర్చునుగాక. ఈ విత్తనం విత్తి మీరు ఈ నెలలో సూచక్రియలు, అద్భుత కార్యాలు పొందుకోవడానికి ద్వారాలు మీరు తెరుస్తున్నారంటే మీరు విత్తండి, ఆ ద్వారాలు తెరవబడుతున్నాయి యేసు నామములో. ఆమేన్.
తుఫాను నడుములో గద్దించే నీ స్వరం, నీవే నా ఆశ్రయం, నీవే నా సర్వస్వం. తుఫాను నడుములో గద్దించే నీ స్వరం, నీవే నా ఆశ్రయం, నీవే నా సర్వస్వం. గతకాలానంతరం నా వెంబడి నిలిచావు, నేటి ఈ తరుణం నీవే నా జీవితం. సదాకాలము నీవే నా తోడుగా, గర్జించే తుఫానుల్లో నా తోడై ఉన్నావు. కొండగా ఎగసిపడే అలలపైన నీ చరణ చిహ్నం మండగా. నా వ్యాధి బాధల్లో నీ గాయపడిన హస్తం యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచు నేస్తం. నా వ్యాధి బాధల్లో నీ గాయపడిన హస్తం యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచు నేస్తం. గతకాలానంతరం నా వెంబడి నిలిచావు, నేటి ఈ తరుణం నీవే నా జీవితం. సదాకాలము నీవే నా తోడుగా, గర్జించే తుఫానుల్లో నా తోడై ఉన్నావు. కొండగా ఎగసిపడే అలలపైన నీ చరణ చిహ్నం మండగా. వ్యాధి నీ తలనే వంచగా, నాపై నీ అధికారం లేదుగా. నా విరోధముగా ఏ ఆయుధం రూపించబడిన వరదిల్లదుగా. ఓ వ్యాధి నీ తలనే వంచగా, నాపై నీ అధికారం లేదుగా. నా విరోధముగా ఏ ఆయుధం రూపించబడిన వరదిల్లదుగా. గర్జించే తుఫానుల్లో నా తోడై ఉన్నావు. కొండగా ఎగసిపడే అలలపైన నీ చరణ చిహ్నం మండగా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుచున్నాను. మరి ఒక ఆదివారంలో మనం కలుసుకోవడాన్ని బట్టి దేవుని సమస్త మహిమ కలుగును గాక. ఆయన చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు. మరి ఈ ఆదివారం మనం సిద్ధపడదాం దేవుని వాక్యాన్ని వినడానికి. గత వారం కూడా అనేక మంది మెసేజ్ చేసి చెప్పారు, మరి ఏ విధంగా వారు దీవించబడ్డారు, వాక్యం ద్వారా ఎలా బలపరచబడ్డారని. మీ అందరికి కూడా మరి ప్రభు నామంలో వందన తెలియజేస్తున్నాను. సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. అలాగే స్నేహితులారా, మరి అనేక సాక్ష్యాలు
మరి మన ముందుకు వస్తున్నాయి. ఆశించండి. దేవుడు మీ కార్యాల్లో, మీ జీవితంలో దేవుడు కార్యం చేయాలని ఆశించండి. ప్రార్థనతో ఆరంభించుకున్నాం. పరలోకమున్న మా తండ్రి, యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీ యొక్క సన్నిధి మేము ఆహ్వానించుకుంటున్నాం. నా నోటి నుంచి నీ మాటలు వచ్చును గాక. ప్రభా, నా యొక్క స్వరమును, నా పెదాలను నీ అగ్ని చేత కాల్చి నీ మాటలు నేను పలుకుటకు సహాయం చేయండి. నీ యొక్క సహాయాన్ని నేను కోరుతున్నాను. ఈ సమయాన్ని, ఈ ప్రదేశాన్ని ప్రత్యేకించి ప్రభా, ఏ ఆటంకం లేకుండా ప్రతి అపవాది తంత్రమును బంధిస్తున్నాం ప్రభా. మరి స్వేచ్ఛతో నీ యొక్క వాక్యం ప్రకటించుట కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ బి టు జీసస్. మరి ఒక ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. గత వారం మనము ఏం నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మని గురించి, ద హోలీ స్పిరిట్ విత్ ఇన్ యూ అన్న అంశం పైన మనం ముందుకు వెళ్తున్నాం. గత వారం మనం ఏం నేర్చుకున్నామండి? పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ఎలాంటి వారు, ఆయన స్వభావం ఏంటి అన్న విషయాలను మనము నేర్చుకుంటున్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పరిశుద్ధాత్మ అంటే ఒక ఆత్మ. ఇట్స్ నాట్ ఎ థింగ్, ఒక వస్తువు కాదు. హీఈస్ అ పర్సన్. ఆయన ఒక వ్యక్తి, ఆయనకు ఒక వ్యక్తిత్వం కూడా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయాన్ని మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, గత వారం నుంచి పరిశుద్ధాత్మ అనగా ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురు కూడా ఒకరే. హల్లెలూయా. దీన్నే త్రిత్వము అని కూడా అంటారు, ట్రినిటీ. హల్లెలూయా. ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ గోస్ట్. సో ఈరోజు మనము ఇంకా ముందుకు వెళ్తూ పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఈ విషయాలు జాగ్రత్తగా మీరు వినవలసిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. మరి గత వారం మనము పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అన్న మాటను మనం తెలుసుకున్నాం. ఆ శక్తి అన్న మాట డ్యూనమిస్ అంటే విస్ఫోటన శక్తి. ఆ విస్ఫోటన శక్తి పరిశుద్ధాత్మ మన పైకి వచ్చినప్పుడు ఆ విస్ఫోటన శక్తిని మనం పొందుకుంటాము అన్న ఒక అంశాన్ని కూడా మనము గత వారం మనం నేర్చుకున్నాం. హల్లెలూయా, ఆమేన్. అలాగే మరి పరిశుద్ధాత్మతో ఎలా నింపబడాలి, ఆ పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడ విడుదల ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు కావాలి, ఆయన మన జీవితంలో మనకి స్థానాన్ని ఇస్తే ఆయన ఏం చేస్తాడు మన జీవితాన్ని? వై ఈజ్ హీ ఇన్ దిస్ వరల్డ్? పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాడు అన్న విషయాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందామా. మరి యోహాను సువార్త 14వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి మనం ధ్యానించుకుందాం. 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప్యగు ఆత్మ మీకు అనుగ్రహించును. హల్లెలూయా. 16. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను ఈ లోకంను విడిచిపెళ్ళినప్పుడు, ఇక్కడ నుంచి ఎత్తబడ్డప్పుడు నేను తండ్రిని వేడుకుంటాను, మీకు ఒక ఆదరణకర్త, వేరొక ఆత్మ. మరి అక్కడ ఏముంది? నేను తండ్రిని వేడుకుంటున్నాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు. అంటే ఆయన ఆదరణకర్త పంపులాగా ఆయన తండ్రిని వేడుకుంటాను అంటున్నాడు. ఆమేన్. చూడండి, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆయన్ని ఏమని సంబోధిస్తున్నారంటే, ఇక్కడ ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించులాగున. హల్లెలూయా. ఇక్కడ ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మను సంబోధిస్తున్నారు. గమనించాం. ఇక్కడ ఆ మాటను చూసిన ఆదరణకర్త అన్న ఒక మాటని మనము గ్రీక్ భాషలో చూసినట్లయితే అది అంటే బైబిల్ తర్జుమా అంటే ద ఒరిజినల్ ట్రాన్స్లేషన్ అంటారు. మూల భాషలో బైబిల్ రాయబడ్డప్పుడు అక్కడ ఒక మాట వాడారు. దాని పేరు ఏంటంటే ఆదరణకర్తకు బదులు ఒక పేరు వాడారు, ఒక మాటను. దాని పేరు పారాక్లీటాస్ అని ఒక పేరు వాడారు, ఒక పదాన్ని వాడారు. పారాక్లీటాస్ అంటే ఏంటి? దాని అర్థం గ్రీకులో దాని అర్థం ఏంటంటే అడ్వొకేట్ అంటే న్యాయవాది, హెల్పర్ అంటే ఒక సహాయకర్త, కౌన్సిలర్ ఆర్ గైడ్ అంటే నిన్ను నడిపించే వాడు అని. తర్వాత కంఫర్టర్ అంటే ఆదరణకర్త అని దాని అర్థం. దాంట్లో ఆ పారాక్లీటాస్ అన్న మాటలో
ఇన్ని అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం తీసుకొని మన తెలుగు బైబిల్లో పెట్టారు ఆదరణకర్త. సో మనం ఒక్కోసారి అర్థం చేసుకునేసరికి చాలా మన మైండ్ అనేది మన అర్థం చేసుకున్న సామర్థ్యం చిన్నగా అయిపోతుంది. కాబట్టి పారాక్లీటాస్ అన్న మాట వాడబడింది. సో అక్కడ ఏమంటుంది, నేను మీకు ఒక వేరొక ఆదరణకర్త. అంటే ఆదరణ మాత్రమే కాదు, అక్కడ అనేకమైన అంశాలు, పరిశుద్ధాత్మలో గుణగణాలు ఆ మాటలో ఇమిడి ఉన్నాయి. అయితే గమనించాలి, ఈ సమయంలో మనం చూసినట్లయితే ఈ సమయం కష్ట సమయం, చాలా క్లిష్టంగా ఉంది. ఎటు చూసినా మరి భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు. అనేక మంది ఫైనాన్షియల్ ఎకానమిక్ క్రైసిస్ చూస్తున్నారు. అంటే ఆర్థిక మాంద్యం ఉంది. ఎటు చూసినా ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఎటు చూసినా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతమంది కుటుంబాల్లో కొంతమంది వారి యొక్క స్నేహితులను లేకపోతే వారి ప్రియమైన వారిని కోల్పోతున్నారు. రోగం వల్ల ఎంతోమంది పీడించబడుతున్నారు. దిస్ ఈస్ ద హై టైం. మనకి చాలా ప్రాముఖ్యం ఈ సమయంలో ఆదరణ కావాలి. అయితే మనకు ఆదరణనిచ్చేవారు ఎవరంట? మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు. వింటున్నారు కదండి? హీ ఈజ్ అవర్ కంఫర్టర్. అయితే చాలాసార్లు మనుషులు ఏం చేస్తారంటే ఆదరణ ఇతరుల మనుషుల నుంచి కోరుకుంటారు. అది చాలా తప్పండి. నీ ఆదరణ కొరకు ఇతరుల మనుషుల వైపు చూస్తుంటారు. ఆ ఫలానా వ్యక్తి నన్ను ఆదుకుంటే బాగుండు, ఈ ఫలానా వ్యక్తి నన్ను ఆదరిస్తే బాగుండు, లేకపోతే నా చుట్టాలు నన్ను ఆదరిస్తే బాగుండు అని అనుకుంటారు. ఒక విషయం మీకు చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు మనుషుల వైపు చూస్తారో సహాయం కొరకు కానీ ఆదరణ కొరకు కానీ, నువ్వు మనిషి వైపు చూసినప్పుడు ఖచ్చితంగా నువ్వు నిరుత్సాహపరచబడతావు. ఎందుకంటే వారు మనుషులు కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడైనా నీకు ఆదరణ కావాలంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. ఎందుకంటే ఆయన ఎన్నడూ నిన్ను విడువడు, ఎడపాయడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు స్నేహితులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల్ని నిన్ను విడిచిపెట్టచ్చు, నువ్వు నమ్ముకున్న నీ బాస్ నిన్ను విడిచిపెట్టచ్చు, నా అనుకున్న నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ నిన్ను ఎన్నడూ విడువని దేవుడు మన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆమేన్. ఆయనే మన ఆదరణకర్త. నీకు ఆదరణ కరువు అయితే మనుషుల వైపు చూడకండి, ఎవరు నాకు ఆదరిస్తారు అని చూడకండి. ఎందుకంటే నీ ఆదరణ దేవుడి నుంచి వస్తుంది. ఈరోజు నేను చెప్తున్నా, నీకు ఆదరణ కావాలా? డూ యు నీడ్ కంఫర్ట్? నీకు హృదయంలో గాయపరచబడి ఉన్నావా? నీకు హృదయంలో ఖాళీగా ఉందా? నీ జీవితంలో ఏదైనా కోల్పోయావా? ఎవరినైనా కోల్పోయావా? నువ్వు అతిగా ప్రేమించే వ్యక్తిని నువ్వు విడిచి వెళ్ళిపోయారా? నీకు ఆదరణ కావాలా? దేవుడు నీకు ఆదరణను ఈరోజు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే ఆ ఆదరణ పొందుకో. ఎందుకంటే దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, ఆయన మన ఆదరణకర్త. ఆయన హీ వాంట్స్ టు కంఫర్ట్ యూ. కంఫర్ట్ యూ అంటే ఆదరిస్తాడు. ఒక తండ్రి తన పిల్లలను ఆదరించులాగున ఆయన ఆదరిస్తారు. ఒక కోడి తన పిల్లల్ని ఎలాగో తన రెక్కల చాటున మరి భద్రపరుస్తుందో, ఎలా దరిచేర్చుకుంటుందో, ఆ విధంగా దేవుడు నిన్ను దరిచేర్చుకోబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆదరణ మీపై వచ్చును గాక, మీ కుటుంబంపై ఇప్పుడే ఆయన ఆదరణ దిగును కాక. హల్లెలూయా. నువ్వు అనాథగా అనిపిస్తున్నావేమో, నేను ఎవరు పట్టించుకొని ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో. ఇప్పుడు నా మాటలు వింటున్నట్లయితే నువ్వు ఒంటరివి కావు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే నీ పరిస్థితిలో, నువ్వు ఉన్న పరిస్థితిలోనే ఆయన యొక్క ఆత్మ దిగి వస్తుంది. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను బిడ్డ, భయపడకు, చెడియకు, నేను నీకు సహాయం చేస్తా. హల్లెలూయా. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టడానికి ఈ భూలోకంలో పంపించలేదండి. ఆయన మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మనల్ని ఆదరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 18వ వచనంలో చూడండి, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తున్నాను, మీ యొద్దకు వస్తును. హల్లెలూయా. నిన్ను అనాథగా విడవడానికి ఆయన లేడండి. ఆయన మీ దగ్గరకు వస్తానన్నాడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన అడగాలి, ప్రభువా నా యొద్దకి రా, నా జీవితాన్ని మార్చు, నాకు ఆదరణ కావాలి నాయనా. ఈ సమయాల్లో, కష్ట సమయంలో ఏం జరుగుతుందో తెలియని సమయంలో, నా చుట్టూ ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో నీ ఆదరణ నాకు కావాలి. పరిశుద్ధాత్ముడా నన్ను ఆదరించు నాయన, నీ ఆదరణతో నన్ను నింపు ప్రభువా అని అడగండి. ఇప్పుడే
నోరు తెరిచి అడగండి. నీ ఆదరణతో కంఫర్ట్ మీ లార్డ్. హీఈస్ అవర్ కంఫర్టర్. నీ కష్ట సమయంలో ఆయన నిన్ను ఆదరించేవాడు. నీ దుఃఖ సమయంలో ఆయన నిన్ను ఆదరించేవాడు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ బీ టు జీసస్. ఆయన ఆదరణకర్త మాత్రమే కాదు, ఆయన ఏంటంట, హీఈస్ అవర్ హెల్పర్. హీఈస్ అవర్ హెల్పర్. ఇంగ్లీష్లో అదే వచనాన్ని మీరు చూస్తే రకరకాల తర్జుమాల్లో చూస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట వాడబడింది. ఒక దగ్గర హెల్పర్ అని ఉంటుంది, ఒక దగ్గర కౌన్సిలర్ అని ఉంటుంది, ఇంకో దగ్గర కంఫర్టర్ అని ఉంటుంది, ఇంకొక దగ్గర అడ్వకేట్ అని ఉంటుంది. హల్లెలూయా. హీ ఈజ్ అవర్ హెల్ప్. నువ్వు నిస్సహాయత పరిస్థితిలో ఉన్నావండి, నీకు సహాయం చేసేది యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. నాకు నీవు మొరపెట్టిన ఎడల నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఆమేన్. మన దేవుడు మౌనంగా ఉండడానికి నోరు లేనివాడు కాదండి. నువ్వు చూస్తున్నట్లయితే ఆయన ఉత్తరం ఇచ్చేవాడు, ఆయన సజీవుడు. మనము ఆరాధించే దేవుడు జీవం లేనివాడు కాదు, ఆయన జీవము కలిగిన సజీవమైన దేవుడు. హల్లెలూయా. నీకు సహాయం కావాల్సినప్పుడు ఆయన చేతులు కట్టుకొని చూసే దేవుడు కాదు, ఆతృతతో వచ్చి నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం కావాలా? నీ పరిస్థితుల్లో ఆ సహాయం కావాలా? ఆర్థిక సహాయం కావాలా? నీ ఆరోగ్యంలో శారీరకమైన స్వస్థత సహాయం కావాలా? ఏ విధమైన సహాయం కావాలి? ఎందుకని ఆయన సహాయకర్త. నీ జీవితంలో సాయం చేయడానికి ఉన్నాడు. హీఈస్ ద హెల్ప్ యు నీడ్. నీకు కావాల్సిన సహాయం ఆయన నీకు అందజేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హీ ఈజ్ అవర్ కంఫర్ట్. ఆయన ఆదరణకర్త, సహాయకర్త. మరి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే హీ ఈజ్ అవర్ కౌన్సిలర్ ఆర్ గైడ్. ఆయన మనల్ని నడిపించే వ్యక్తి, గైడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళారు, ఏదైనా ఒక మంచి చారిత్రాత్మక హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళారు అనుకోండి. అక్కడికి వెళ్ళారు, చూస్తున్నారు అంతే, ఊరికి వెళ్ళా చూస్తున్నారు, అక్కడ ఉన్నవన్నీ చూస్తున్నారు. కానీ వాటి విశేషాలు మీకు తెలియనప్పుడు, టూరిస్ట్ ప్లేస్లో మనకి వెళ్ళినప్పుడు గైడ్స్ అని కొంతమంది అక్కడ నిలబడతారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విశేషతను ఆ గైడ్స్ అన్న వారికి అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా క్షుణ్ణంగా తెలుసు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గోల్కొండ వెళ్ళారు అనుకోండి, హైదరాబాద్లో. అక్కడ గైడ్స్ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గోల్కొండ కోటలో ఉన్న ప్రతిది కూడా వారికి అణువణువు తెలుసు, వాటి ప్రత్యేకతలు కూడా తెలుసు. అయితే వారు ఏం చేస్తారు, నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇది ఏదైతే ఉందో ఇది ఫలానా రాజు కట్టించాడు, దీన్ని ఇలా వాడతారు. సో హీ విల్ గైడ్ యూ. ప్రతి దగ్గర నిన్ను చూపిస్తూ, వివరిస్తూ, ప్రతి విషయాన్ని వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఏ స్వరంగంలోంచి వెళ్తే బయటికి ఎలా వస్తారు, ఈ స్వరంగంలోంచి వెళ్తే అలా బయటకు వస్తారు అన్న వారికి అన్ని ఆ దారులు, అక్కడ ఉన్నవన్నీ కూడా వారికి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి నీకు గైడ్ లేకుండా నువ్వు వెళ్ళావనుకో, ఏదో అలా కొండను చూసి వచ్చేస్తావు, కానీ నీకు ఏమి నిజమైన అనుభూతి ఉండదు. కానీ ఒక గైడ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ప్రతిదీ కూడా వివరిస్తారు. యూ విల్ ఎంజాయ్ దట్ ప్లేస్. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముడు ఎవరంట? హీ ఈజ్ అవర్ గైడ్. ఆమేన్. ఆయన మనల్ని నడిపించేవాడు. పారాక్లీటోస్ అన్న మాటకు ఇంకొక అర్థం, హీ ఈజ్ అవర్ కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే ఆలోచననిచ్చేవాడు. హీ గివ్స్ అస్ కౌన్సిల్. కొన్నిసార్లు మన జీవితంలో యూ విల్ బి స్టక్ ఇన్ అ క్రాస్ రోడ్స్. నీ జీవితంలో ఎలాంటి ప్రదేశానికి కూడలికి వచ్చేస్తావు, అంటే ఒక క్రాస్ రోడ్స్కి వచ్చేస్తావు. ఇటు వెళ్ళాలి, నేను ఇప్పుడు నా జీవితంలో ఏ స్టెప్ తీసుకోవాలి, ఇటు వెళ్ళాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఏం చేయను? యు నీడ్ ఎ గైడ్ దట్ టైం. ఆ టైంకి నీకు ఒక నడిపించే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే క్షుణ్ణంగా తెలిసిన వాడై ఉండాలి. అంటే నీ జీవితాన్ని, నీ గమ్యాన్ని, నిన్ను క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడు, దేవుడు మాత్రమే. అర్థం చేసుకుంటున్నారని నేను చెప్పేది? హీ నోస్. అందుకే ఆయనకి ఆది నుంచి అంతం ఎరిగిన వాడు ఆయన.
ఆది నుంచి అంట ఆయనకు అంతం తెలుసు. అంటే ఈ రోజు ఇది జరగబోతుందని ఆయన ముందే తెలుసు. ఆది నుంచి అంతము ఎరిగినవాడు, అల్ఫా ఒమేగా. అంటే ఆయన ఆదియు అంతమును ఆయనే. ఆయనకి ఏది లేదు, అంతము లేదు. ఆయనే ఆది, ఆయనే అంతము. ఆయన అల్ఫా, ఆయన ఒమేగా. ఆమేన్. అలాంటి దేవుడు మన జీవితంలో ఎలా ఉండాలనుకున్నాడు? ఒక గైడ్గా. అంటే హీ నోస్ యువర్ టుమారో లైక్ హీ న్యూ యువర్ యెస్టర్డే. అంటే ఏంటంటే నిన్నటి దినాన్ని నీకు ఎలా తెలుసు? నిన్న ఏమేం జరిగింది అంతా తెలుసు కదా. రేపేం జరుగుతుందో నీకు తెలుసా? కానీ దేవునికి తెలుసు. నిన్న దినం నీకు ఎలాగ గుర్తుందో, ఏమేం జరగబోతుందో, అలాగే రేపేం జరగబోతుందో కూడా ఆయనకు తెలుసు. నిన్న ఏం జరిగిందో నీకు ఎలా తెలుసో, రేపు జరగబోయేది కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని చెప్పాను. చాలా కొంచెం మనసు పెట్టి వినాలి. సో దట్స్ వై హీ ఈజ్ అ గైడ్. హీ నోస్. ఆయనకి తెలుసు ఆ ప్రతి ప్రదేశం, నీ జీవితంలో ప్రతి పరిస్థితి గురించి ఆయనకు తెలుసు. మరి అనుకోవచ్చు, బ్రదర్ మరి ఆయనకు అన్ని తెలిస్తే మరి ఎందుకు నన్ను ఇంత కష్టాల్లో నేను ఎందుకున్నావో చెప్తాను. ఎందుకున్నావు అంటే నీవు ఆయన నడిపింపును నువ్వు పట్టించుకోకుండా నీ సొంతంగా నడిచావు కాబట్టి. హల్లెలూయా. ఆయన ముందుగానే మనకి ఏ విధంగా వెళ్ళాలి, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొని ముందుకు అడుగు వేయాలో ఆల్రెడీ దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. కానీ మనమే వినే సమయాన్ని ఇవ్వం. దేవుని స్వరం గురించి, దాని గురించి మళ్ళీ వచ్చే వారాల్లో మనం ఇంకా లోతుగా నేర్చుకుందాం. హల్లెలూయా. కానీ ఈ రోజుకి మనం ఏం తెలుసుకో, హీ ఈజ్ అవర్ గైడ్ అని తెలుసుకోండి. ఆయన మనల్ని నడిపించేవాడు. హీ విల్ గైడ్ అస్. ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఆ యొక్క మరి ఏదైతే సవాళ్ళని ఎదుర్కొంటున్నావో అది ఎందుకంటే నిన్నటి దినాన్న నువ్వు తీసుకున్న రాంగ్ స్టెప్స్, తప్పుడు అడుగులు వేయడాన్ని బట్టి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాన్ని బట్టి ఈరోజు నీ జీవితంలో ఆ పరిస్థితిలో ఉన్నావు. బికాస్ ఆఫ్ యెస్టర్డేస్ చాయిస్ యు మేడ్. హల్లెలూయా. నిన్న నువ్వు తీసుకున్న నిర్ణయం. అందుకే ప్రతి నిర్ణయంలో దేవుని యొక్క జోక్యం మనకు కావాలి. పరిశుద్ధాత్మని యొక్క జోక్యం మనలో ఉండాలి. అడగాలి మనం, దేవా నాతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభువా, ఇది కరెక్టా? నీ దృష్టిలో కరెక్టా? అది చాలా ప్రాముఖ్యం. నా దృష్టిలో కరెక్ట్గానే ఉంటుంది, నాకు చూడడానికి అన్ని బాగానే ఉంటాయి. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన అవసరతకు వచ్చిన వాళ్ళు చెప్తారు, అయ్యా ఆయన డబ్బులు అడిగాడండి, చూస్తే చాలా మంచోడుగా ఉన్నాడండి, చాలా మంచోడు అనిపించాడండి, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాడు, భక్తుడుగా అనిపించాడండి, అందుకే ఆయన అడగగానే నేను కాదనలేక డబ్బులు ఇచ్చానండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్. బ్రదర్ ప్రార్థన చేయండి. ఎవరిమ్మన్నారయ్యా? నువ్వు డబ్బులు ఇచ్చే ముందు దేవుడిని అడిగావా ఈ వ్యక్తి కరెక్ట్గా అయినా ఇస్తాడా? దేవుడు నీకు హెచ్చరిస్తుంటాడు కొన్నిసార్లు దేవుడు నువ్వు ఆ వ్యక్తిని నమ్మకు అంటే నువ్వు అనుకుంటావు, చూడ్డానికి ఎంతమంది బాగున్నాడు, చూడ్డానికి ఎంత భక్తిపరుడుగా ఉన్నాడు, చూడ్డానికి ఈయన ఎక్కడుంటాడో నాకు తెలుసు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. ఇయ్యకపోతే ఆయన ఏమనుకుంటాడో. నువ్వేం చేస్తావు? పరిశుద్ధాత్మ స్వరాన్ని అని చేస్తావు, ముందు అడిగేస్తావు, మునిగిపోతావు. మునిగిపోయాక వచ్చి, దేవా ఏంటి నాయనా ఇలా చేసావు? చేసింది దేవుడు కాదు, నువ్వే. హల్లెలూయా. నీ పరిస్థితికి కారణము నువ్వు తీసుకున్న నిర్ణయాలే. హల్లెలూయా. హీ ఈజ్ అవర్ గైడ్. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన స్వరాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన నడిపింపుకు లోబడి నడవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన నడిపింపు ఎలా ఉంటుందంటే నీకు అర్థం కాదు. నీకు చుట్టూరు చూస్తే ఏంటి ఇందులోంచా ఇలా నడిపిస్తున్నాడంటే దేవునికి తెలుసా ఆయన నడిపింపు ఎలా ఉంటుందంటే? ఎలా పేతురుకి ఎప్పుడైతే ఆ వలలను వేయమన్నాడో పేతురు అనుకోవచ్చు, ఇప్పుడు వల్ల వేస్తారేంటి, పట్టపగల ఎవరైనా వల్ల వేస్తారో? ఎవరు వేయరు. కానీ ఆయన చెప్పినప్పుడు నువ్వు వేసినప్పుడు
నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. ఆయన నడిపింపులో నువ్వు నడిచినప్పుడు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. నీ జీవితం విజయవంతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యు విల్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. నువ్వు జయ జీవితాన్ని జీవిస్తావు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా నడిచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ బి టు జీసస్. స్నేహితులారా, పరిగెట్టకండి, అక్కడికి పరిగెట్టకండి, ఇక్కడికి పరిగెట్టకండి. దేవుని స్వరాన్ని, దేవుని అడగండి, దేవా నడిపించు నా జీవితాన్ని. నీవు నా కౌన్సిలర్ ప్రభు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఈ ఉద్యోగం చేయనా లేకపోతే ఇది చేయనా, ఈ వ్యాపారం చేయనా, ఏది నీ చిత్తం ప్రభు? దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. గ్లోరీ బి టు జీసస్. ఎవరితోటో మాట్లాడుతున్నా, మీ జీవితంలో భాగస్వామిని మీరు ఎన్నుకుంటున్నారేమో, జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. దేవుణ్ణి అడగండి. నీ జీవితంలో కొన్ని విషయాల్లో ఒక్కసారి తప్పుడు అడుగు వేస్తే వెనక్కి తీసుకోలేరు, జాగ్రత్తగా వేయండి. ఆమేన్. గ్లోరీ బి టు జీసస్. దేవునికి ముందుగానే తెలుసు నీ 10 ఏళ్ల తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అడగాలి, ప్రభువా ఎలాగైనా ఎలా వెళ్ళాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. ఏ వ్యక్తితో నేను వివాహం చేసుకోవాలి, ఏ వ్యక్తితో నేను సహవాసం చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సు నేను తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మీకు సహాయం అనుగ్రహించును గాక. దేవుని యొక్క నడిపింపు మీపై ఉండును గాక. హల్లెలూయా. మీరు ఎవ్వరూ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని నేను ప్రకటిస్తున్నాను. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఇప్పుడే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనేక మంది నిర్లక్ష్యం చేస్తారు దేవుని స్వరాన్ని. దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేసి సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రార్థనపూర్వకమైన నిర్ణయాలు తీసుకోరు. ప్రార్థనపూర్వకమైన నిర్ణయాలు తీసుకోరు. ఏం చేస్తారు? తీసుకెళ్ళి డబ్బులు అందులో పెడుతుంటారు, ఈ బిజినెస్లో పెడతారు. ఓడిపోయి చేతులు కాల్చుకొని వచ్చి, ప్రభువా ఏంటి నాయన? దేవుని ముందుగానే అడగాలి, దేవుణ్ణి ముందుగానే అడగాలి. ఆయన స్వరాన్ని మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ బి టు జీసస్. హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ఆమేన్. ఇంకా ముందుకెళ్దాం. ఆయన మన పక్షమున మాట్లాడువాడు. ఈజ్ అవర్ అడ్వకేట్. మన పక్షమున వాదిస్తాడు, మన పక్షమున ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మన ఆదరణకర్త, సహాయకర్త, మనల్ని నడిపించే నాయకుడు. ఆమేన్. మనల్ని నడిపించే నాయకుడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ వాట్ హీ వాంట్స్ టు డూ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమి చేయాలనుకుంటున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తును. హల్లెలూయా. చూడండి, అద్భుతమైన అద్భుతమైన దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, అక్కడ ఏమని ఉంటుంది? దేవుడు ఏమంటున్నాడు? అక్కడ ఒక మాటను అంటున్నాడు. ఏంటి? ఆయన మీతో కూడా నివసించును. చూడండి, చాలాసార్లు పరిశుద్ధాత్ముని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే, ప్రార్థన వరకే, సంఘం జరుగుతున్నంత వరకే, లేకపోతే ఈ లైవ్ చూస్తున్నంత వరకే, దాని తర్వాత ఆయన మర్చిపోతారు. కానీ వాక్యం ఏమంటుంది? ఆయన మనతో నివసిస్తాడు. హీ వాంట్స్ టు డ్వెల్. అంటే నివసించడం అంటే ఏంటండి? ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఎవరు నివసిస్తారు? ఎవరెవరు నివసిస్తారు? మీ అమ్మ, మీ నాయన, మీ పిల్లలు, నువ్వు, మీరందరూ కలిసి నివసిస్తారు. దాన్ని నివాసం చేయడం అంటే ఒకే దగ్గర కలిసి జీవించడం. యేసు అంటే ఇక్కడ వాక్యం ఏమిటో, పరిశుద్ధాత్ముడు మనతో ఏం చేస్తానంటున్నాడు? నివసిస్తానంటున్నాడు. నివసించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యక్తితో సన్నిహిత్యం మనకి ఏర్పడుతుంది, ఇంటిమసీ ఏర్పడుతుంది. దేవుని యొక్క ఆశ ఏంటంటే, పరిశుద్ధాత్ముని యొక్క కోరిక ఏంటంటే నీతో నివసించాలి. ఏదో ఒక్కసారి వచ్చేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఏదో ఆదివారం మాత్రమే కాదు,
ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నీతో నివసించాలనుకుంటున్నాడు. నీ జీవితంలో భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటున్నాడు. నీతో అడుగులో అడుగు వేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో నీకు సహకరించాలనుకుంటున్నాడు. నీతో ఒక ఫ్యామిలీ మెంబర్గా నీతో ఉండాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఆయన అలా ట్రీట్ చేయాలి, ఆయన అలా చూడాలి. ప్రతి విషయంలో దేవుని అడగాలి, దేవా సహాయం చేయి, నాతో రా ప్రభువా, నాతో తోడుగా రా. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నీ సహాయం కావాలి, నాతో రా. నేను పలానా దగ్గరికి వెళ్తున్నా, నీ యొక్క కాపుదల, నీ నడిపింపు నాకు కావాలి. నీతో నివసించాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు లివ్ విత్ యూ. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నిమగ్నం అవ్వాలనుకుంటున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు ఏ పని చేసినా పొద్దు నుంచి సాయంత్రం వరకు, ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు బి ఇన్వాల్వ్డ్. మనము ఆయనకు ఆధీనం ఇవ్వాలి. ఆమేన్. నివసించాలనుకుంటున్నాడు, నివాసం చేయాలను. ఆయన నీతో చర్చించాలనుకుంటున్నాడు. ఆయన నీతో చర్చించాలనుకుంటున్నాడు, నీతో సంభాషించాలనుకుంటున్నాడు. నీ జీవితం గురించి ఆయన ప్రణాళికలు వివరించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయనకు అవకాశం ఇస్తావా? ఆమేన్, ఆమేన్. ఆయనకు అవకాశం ఇవ్వాలి. లెట్ హిమ్ టేక్ కంట్రోల్, లెట్ హిమ్ టేక్ కంట్రోల్. ఇంకేం చేస్తాడంట? హీ విల్ బీ ఇన్ యూ. అక్కడ ఏమనుందండి? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అంటే నీకు సహాయం కావాలి ఎక్కడ అంటే ఎక్కడుంది? నీలోనే సహాయం ఉంది. అంటే నీలోనే పరిశుద్ధాత్ముడు. నువ్వు ఎటు చూడాలి? మనుషుల వైపు కాదు నువ్వు చూడాల్సిన సహాయం కొరకు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ వైపు చూసి సహాయం చేయి. ఇది నా పరిస్థితి ప్రభువా, నాకు నడిపించు నాయన, నన్ను నడిపించు, నాకు సహాయం కావాలి. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? నీకు అక్కడ సహాయాన్ని అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని తలంపులు ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు నీకు ఆ మార్గాలు చూపిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన నీలో ఉన్నాడు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వం యొక్క మాధుర్యం ఇదే అండి. సర్వము ఎరిగిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు నీలో ఉంటాడు. వావ్. ఆయన ఏం చేశాడు? హీ హాస్ చోస్. ఆయన ఏం ఎన్నుకున్నాడు? నీలో ఉండడానికి, నివసించడానికి ఎన్నుకున్నాడు. ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. ఈరోజు దేవుడు నీలో నివసించాలని కోరుతున్నాడు, నీతో మాట్లాడాలని కోరుతున్నాడు, నీ జీవితాన్ని నడిపించాలని కోరుతున్నాడు. కొన్నిసార్లు ఆయన యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేసేవారు. కొన్నిసార్లు దేవుడు చెప్తున్న విషయాలను నువ్వు అలక్ష్యం చేసావేమో. అందుకే నీ జీవితంలో నువ్వు వెళ్తున్న పరిస్థితులు కారణం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడును గాక, నీ యొక్క చెవులను తెరుచును గాక, పరిశుద్ధాత్మ నీలో మరి ఒక్కసారి సంపూర్ణంగా నింపును గాక, ఆయన అభిషేకం నీ పైన వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీతో నాతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు, నీతో నాతో ఒక నివాసమును కోరుకుంటున్నాడు. ఆయన మనతో నివసించాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన వ్యక్తి కాబట్టి చాలాసార్లు ఆయనకి వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఆయన సంతోషపెట్టవచ్చు, దుఃఖపరచవచ్చు కూడా. మనం ఒక లేఖనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29-30 ఒకసారి గమనించుకుందాం. 29వ అధ్యాయం 29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29-30 గమనించుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి, కానీ దుర్భాష లేనియు మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని. హల్లెలూయా. ఆమేన్. విమోచన దినముల వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుని అంటే ఏంటి? ఆయన దుఃఖపడతాడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు ఆయన నిర్లక్ష్యం చేస్తే ఆయన దుఃఖపడతాడు. చూడండి, ఇక్కడ ఏమన్నా చూడండి.
వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి. అంటే ఏంటి? మీ మాటలు, మీరు మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఆయనకి దుఃఖపరుస్తాయి. ఏమంటున్నారు అక్కడ? అనుకూలమైన మాటలే మాట్లాడాడు, క్షేమాభివృద్ధి కలిగ చేసే మాటలే మాట్లాడాడు. చాలామంది ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు, మీ స్నేహితుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు, లేకపోతే మీ యొక్క బంధువుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు. దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నారా? చాలా దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని ఏమంటుంది? క్షేమాభివృద్ధికరమైన మాటలే వచనమే పలుకుడి. నీకు ఆప్షన్ లేదు. ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడాలి, ఏదన్నా చెడుగా మాట్లాడాలని అనిపించినప్పుడు నువ్వు ఒకటే ఆలోచించాలి, ఈ మాట వలన ఆ అవతల వ్యక్తికి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? చెడుగా మాట్లాడుతున్నాను, మంచిగా చెడు అయితే వెంటనే ఆపేయండి, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. వీ హ్యావ్ టు బి సెన్సిటివ్. గత వారం నేను చెప్పాను, పరిశుద్ధాత్మ ఈజ్ వెరీ సెన్సిటివ్, అంటే చాలా మృదువైన వాడు. నువ్వు ఇష్టానుసారం దుర్భాషలాడితే నీ నుంచి ఆయన దూరంగా ఉండి చూస్తాడు అనమాట. సరే, నువ్వే నడిపించుకో నీ జీవితం. అప్పుడు ఏమవుతావు? ఇష్టానుసారంగా వెళ్తావు. ఏ విధంగా అయితే యోనా ఆ యొక్క దేవుడి నుంచి పారిపోయి ఏం చేశాడు? ఆ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు నినవే పట్టణానికి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్ళాడు. ఏమనుకున్నాడు? పారిపోదాం అనుకున్నాడు. గొప్ప తుఫానులో చిక్కుకున్నాడు. చివరికి ఆ తిమింగలం కడుపులోకి చేరాడు. దేవుడు బీ కేర్ఫుల్. దేవుడు కానీ మీ జీవితాల నుంచి వెనకడుగేస్తే చాలా ప్రమాదం. హల్లెలూయా. లెట్ హిమ్ టేక్ కంట్రోల్. నీ మాటలు ఎలా మాట్లాడుతున్నావు? దుర్భాషలు మాట్లాడుతున్నావు. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటారు, మీ సొంత భార్యతో, భర్తతో అలా మాట్లాడుతుంటారు. ఇష్టానుసారమైన మాటలు మీ స్నేహితులతో మాట్లాడుతుంటారు. జాగ్రత్త, దేవుడు మాటలు వింటున్నాడు, పరిశుద్ధాత్ముడు వింటున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు వింటున్నాడు. ఆయనను దుఃఖపరుస్తున్నావా, సంతోషపరుస్తున్నావా? జాగ్రత్త వహించాలి. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు జాగ్రత్త వహించాలి. చూడండి, క్షేమాభివృద్ధికరము అనుకూలమైన వచనమే పలుకుడి. ఇతరుల గురించి కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు మరి ఇతరుల గురించి చెడు మాటలు వచ్చేస్తుంటాయి. వెంటనే మనము కంట్రోల్ చేసుకోవాలి. నాకేమి రాదు ఇతరుల గురించి మాట్లాడు, నాకు అనవసరం. కామ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. మీతోనేనా మాట్లాడుతున్నానేమో. హల్లెలూయా. గుసగుస ఇతరుల గురించి మాట్లాడడం ఆపేయండి. అది ఎవరైనా కానీ వాళ్ళు లేనప్పుడు వారి గురించి మాట్లాడడం మంచిది కాదు. చెడుగా మాట్లాడడం మంచిది కాదు. లెట్స్ లీవ్ ఇట్. ఆమేన్. అది పరిశుద్ధాత్మకి అనుకూలమైనది కాదు. దుఃఖపరచుకోండి. ఆయన మాటల ద్వారా దుఃఖపరచకూడదు, మీ క్రియల ద్వారా దుఃఖపరచకూడదు. ఎందుకంటే ఆయన దుఃఖపడతాడు. ఆయన దుఃఖపడితే ఏంటంటే ఆయన స్వరం నీలో మెల్లిగా అయిపోతుంది. స్లో. నువ్వు చేస్తానే ఉంటావు ఆ తప్పు, అది మళ్ళీ చేస్తుంటావు. ఆయన చెప్పి 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 ఆయన స్వరం నెమ్మలించబడుతుంది. కొన్ని రోజుల తర్వాత నువ్వు అది చేసినా, నువ్వు ఏ పని చేసినా నీకు ఆయన స్వరం వినపడుతుంది. నువ్వు అప్పుడు వచ్చి దేవా నన్ను నడిపించు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన దూరంగా ఉన్నాడు నీ నుంచి. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, నీ జీవితం కూడా పరిశుద్ధాత్మకి దూరంగా జీవిస్తున్నావేమో, ఆయనకి సమయాన్నే ఇవ్వట్లేదేమో. ఆమేన్. ఆయన మనతో నివసిస్తానంటున్నాడు, మీలో నివసిస్తానంటున్నాడు. గమనించండి, ఇప్పుడు భార్య భర్తని ఇద్దరు వివాహం చేసుకున్నాక ఇద్దరు కలిసి నివసిస్తుంటారు. నివసించినప్పుడు ఉట్టి భార్య భర్తలు ఓన్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పుకొని మళ్ళీ గుడ్ నైట్ అని చెప్పుకొని మధ్యలో ఏం మాట్లాడకపోతే వారిద్దరి మధ్య సంబంధం గట్టిపడుతుందా? పడదు. ఏంది? స్లోగా మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది. ఈ రోజుల్లో ఇన్ టుడేస్ వరల్డ్ సో మెనీ మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్. అనేక వివాహాలు విరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? బికాజ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆ యొక్క సన్నిహిత్యం లేక, సహవాసం లేక, బికాస్ దే డోంట్ షేర్ థింగ్స్ విచ్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు పంచుకోరు కాబట్టి వారు ఏమనుకుంటారు, ఇది నా జీవితం, నీకెందుకు, నీ జీవితం నువ్వు జీవించు, నా జీవితం. సో వాట్ హ్యాపెన్స్? స్లోలీ ఆ యొక్క గ్యాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? దేర్ విల్ బి ఎ బ్రేక్. చూడండి, అదేవిధంగా మనము పరిశుద్ధాత్మతో కూడా
సన్నిహితంగా ఉండాలంటే ఆయనతో సంభాషిస్తుండాలి. ఆయన మనతో సంభాషిస్తుంటాడు, ఆయన స్వరం వింటు ఆయన మనల్ని నడిపిస్తుంటాడు. ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు అడగాలి, దేవా నాతో మాట్లాడు. డెఫినెట్లీ హీ విల్ బి స్పీకింగ్ టు యూ. నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నీకు సంకేతాలు ఇస్తుంటాడు, ఎందుకంటే ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టి. ఆమేన్. మొన్న లెబనాన్ దేశంలో బీరూట్ అనే ఒక సిటీలో ఒక పెద్ద పేలుడు సంభవించింది. మీ అందరికి తెలిసి ఆ సంభవించిన పేలుడు దగ్గర అక్కడికి చాలా దగ్గరలో ఒక చర్చి ఉంది. ఆ చర్చ్ పాస్టర్ ఆ రోజు అందరు కూడుకున్నారంట, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని, అవన్నీ చేద్దామని అందరు కూడా కూడుకున్నారు. ఇది నిజంగా జరిగింది, యూట్యూబ్లో కూడా వీడియో ఉందండి. అయితే వాళ్ళందరూ కూడుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆ పాస్టర్ గారికి ఏదో లోపల అనిపిస్తుంది, సరిగ్గా అనిపించట్లే. ఏదో పరిశుద్ధాత్ముడు హీ వాస్ ప్రాంప్టింగ్, హీ వాస్ ఫోర్సింగ్. అంటే ఏమని, ఏదో సరిగ్గా అనిపించట్లే, ఏదో అలజడిగా అనిపిస్తుంది లోపల. వెంటనే ఏం చేశాడంటే అందరి దగ్గర, ఈరోజు మనం ఏం చేయట్లేదు, దయచేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అన్నారంట. ఎందుకు పాస్టర్ గారు, మనం ఇంత ప్లాన్ చేశాం కదా, మనము అన్నీ రెడీ చేసుకున్నాం, ఇంత వంట వండాం, ఇంత కుకింగ్ అంతా కూడా రెడీ చేసేసాం కదా, మరి వేస్ట్ అయిపోతాయి. అవన్నీ నాకు చెప్పకండి, అందరింటికి వెళ్ళిపోండి, నాకేం సంబంధం లేదు, ఎవరు నాకు కనపడొద్దా అందరు అనుకున్నాను. పాస్టర్కి ఏమైంది ఇలా అంటున్నాడు. అందరు వెళ్ళిపోయారు ఇంటికి, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయాక పెద్ద పేలుడు ఆ చర్చికి సమీపంలో పెద్ద బ్లాస్ట్ జరిగిందండి. ఈయన చర్చ్ మెంబర్స్ ఒక్కరు కూడా హాని చేయబడలేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మకి సెన్సిటివ్గా ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధాత్మ యొక్క ఇంప్రెషన్స్కి, ఆయన ప్రేరేపణకి హి టుక్ ఎన్ యాక్షన్. దేవుడు ప్రేరేపించాడు. కొన్నిసార్లు ఆయనకు అర్థం కాలేదు, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి. కానీ చూసారా, పెద్ద ప్రమాదం నుంచి ఆ పేలుడు తర్వాత ఆయన కొన్ని ఫొటోస్, ఆ వీడియో చూపించాడండి. ప్రతి ఒక్క గది కూడా నాశనం అయిపోయింది, ప్రతి చిందరబందరగా అయిపోయింది. మీరు చూడొచ్చు, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మన జీవితాలని నాశనము నుంచి కాపాడాలని ఆశిస్తున్నాడు. నీ జీవితం నాశనము కాకూడదని ఆశిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏమని రాసింది, మంచి ప్రణాళికలు ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. He has good plans to prosper you. నిన్ను వర్ధిల్లింపచేసే ప్రణాళికలు ఉన్నాయి, కానీ he doesn't want to harm you. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి గమనించండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆయన మీ పట్ల ఎలాంటి ఉద్దేశములు కలుగున, సమాధానకరమైనవి, మంచివి, ప్రాస్పరస్ థాట్స్ ఉన్నాయి. అంటే నిన్ను వర్ధిల్లింప చేయాలన్న ఆలోచనలు, ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు, హానికరమైనవి కాదు. దేవుడు నీ జీవితాన్ని నాశనం నుంచి తప్పించాలని కోరుతున్నాడు. మనకి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మన జీవితం నాశనం అయిపోతుంది, కష్టాల్లో కూరుకుపోతాం. ఈరోజు నీకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. లెట్ హిమ్ బి యువర్ పారాక్లీటాస్ అని నిన్ను నడిపించేలాగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క అభిషేకం నీపై వచ్చును గాక, సంపూర్ణంగా నీపై దేవుని ఆత్మ దిగును గాక. హల్లెలూయా. నీ హృదయంలో ఆయన సన్నిధితో నింపును గాక అని ప్రకటిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మీరు దీవించబడ్డారని నమ్ముచున్నాను. వచ్చే ఆదివారం మరింతగా దేవుని వాక్యంలోకి లోతుగా వెళ్దాం. అంతవరకు ప్రార్థనతో ఉండండి, పరిశుద్ధాత్మతో నడిపించబడండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడే కళ్ళు మూసుకొని 2 చేతుల పైకి ఎత్తండి. ప్రభువా యేసుక్రీస్తు ఈ సమయంలో ప్రభువా మరి ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుచున్నాం. ఎక్కడైతే ఉన్నారో ప్రజలు నా మాట వింటున్నారో, స్వరం వింటున్న వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. ప్రత్యేకించి ప్రభువా ఎవరైతే సమస్యల్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మీ యొక్క సమాధానం వారికి దయచేయమని అడుగుచున్నాం. వారికి నెమ్మది సమాధానం కలుగునుగా ప్రకటిస్తున్నాం. హల్లెలూయా.
నేను ఈ చిత్రాన్ని చూస్తున్నానండి. ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి మరి ఈ మాటను పొందుకోండి. దేవుడు మిమ్మల్ని విడుదల చేయబడతాడు. నేను ఒక ఊపిరితిత్తులు చూస్తున్నాను. ఊపిరితిత్తులు దేవుడు తాకుతున్నాడు. మీ ఊపిరితిత్తుల్లో సమస్య, లంగ్స్లో సమస్య ఉంది. ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని నీ లంగ్స్లో ప్రవేశించడం నేను చూస్తున్నా. బర్నింగ్ అవుట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఏదైనా సరే, ఏదైనా లంగ్స్ సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఏదున్నా దేవుడు ఇప్పుడే బాగు చేస్తున్నాడు. యేసునామములో స్వస్థపరచబడును కాక అని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు నేను బాగు చేస్తున్నాడు. ఆమేన్. నీ ఊపిరితిత్తులను బాగు చేస్తున్నాడు. వాట్ ఈస్ గివింగ్ యూ న్యూ పెయిర్ ఆఫ్ లంగ్స్. హల్లెలూయా. కోర్ట్ కేసెస్లో దేవుడు సహాయం చేస్తున్నాడు. మీకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ కోర్ట్ కేసెస్, గాడ్ ఈస్ గివింగ్ యూ విక్టరీ. దేవుడు మీకు విజయాన్ని మీ కోర్ట్ కేసులో ఇస్తున్నాడు. ప్రతి విధమైన అనారోగ్య జ్వరం నుంచి దేవుడు విడుదల చేస్తున్నాడు. ప్రభువా, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సైతాను కార్యమును మేము త్రొక్కివేస్తున్నాం. కుటుంబాల్లో పనిచేస్తున్న అపవాది శక్తులను త్రొక్కివేస్తున్నాం. నువ్వు ఇచ్చిన అధికారంతో వి క్రష్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఆ సైతాని కార్యములను నాశనం చేస్తున్నాం. ఇప్పుడే విడుదల చేస్తున్నాం ప్రభువా. నీ అభిషేకంను విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వివాహ సంబంధితమైన సమస్యలను దేవుడు సరిచేస్తున్నాడు. గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మూయబడ్డ ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. మూయబడ్డ గర్భంను దేవుడు తెరుస్తున్నాడు. ఈ రోజే ఆ మాటను పొందుకోండి. నువ్వు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావు, దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Yes, in Jesus name I command this womb to be open in Jesus name. దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. yes 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 దేవుడు నూతనమైన ద్వారాలు తెరువు చేస్తున్నాడు. కొంతమందికి న్యూ ఆపర్చునిటీస్, నూతనమైన ద్వారాలు దేవుడు తెరువు చేస్తున్నాడు. గ్లోరీ బి టు జీసస్, గ్లోరీ బి టు జీసస్, గ్లోరీ బి టు జీసస్. అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. నమ్మండి, నమ్మండి, పొందుకోండి. పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ మై మిరకల్. నా అద్భుతం బట్టి దేవుడు వందనాలు. నా అద్భుత ఫినాన్షియల్ డోర్స్ ఆర్ ఓపెనింగ్. హల్లెలూయా. ఆర్థికమైన ద్వారాలు తెరవబడుతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ గాడ్, ఐ గివ్ యు గ్లోరీ. ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కొరకు మీరు చింతిస్తున్నారు, దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. నీ ఫ్యూచర్ హీఈస్ ఇన్ ద రైట్ హ్యాండ్స్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుడు మంచి భవిష్యత్తును మీకు కలిగి ఉన్నాడు. లార్డ్, నోబడీ విల్ ఫెయిల్. ప్రభువా, ప్రతి ఒక్కరు పాస్ అవుటకు మీ జ్ఞానం దయచేయవలసిన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రత్యేకించి ప్రభువా, ఎవరైతే కష్టంలో ఉన్నారో, హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నారో, వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు తాకండి, స్వస్థపరచండి. ఎవరైతే ప్రభువా వైరస్ చేత పీడించబడుతున్నారో, ఆ వైరస్ యేసు నామములో తన బలమును కోల్పోవును గాక. వారి దేహంలో యేసు నామములో వారి దేహమును విడిచిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సమాధానం కలుగును గాక. ఆఫీస్లో మీ బాస్ చేత మీరు పీడించబడుతున్నారేమో. హల్లెలూయా. యు ఆర్ బీయింగ్ హెరాస్మెంట్ నువ్వు అనుభవిస్తున్నావు. దేవుడు నీకు వాటి నుంచి విడుదలనిస్తున్నాడు. ఆ హెరాస్మెంట్ నుంచి విడుదలనిస్తున్నాడు. ఇప్పుడే పొందుకో. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, వి గివ్ యు గ్లోరీ, వి గివ్ యు ప్రైజ్, వి గివ్ యు థాంక్స్. వి థాంక్స్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇన్ జీసస్ నేమ్, ప్రభువా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బాప్తిసం తీసుకున్నట్లయితే, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినట్లయితే దయచేసి వీటిలో పాల్పంచుకోనకూడదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చూద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయా. ఈ యొక్క రొట్టె ద్రాక్షరసంలో పాల్పంచుకున్నప్పుడు ఆయన మనలో, మనము ఆయనలో నిలిచి ఉంటాం. ఆయనలో మనం ఉన్నప్పుడు ఏ అనారోగ్యం మనల్ని చెంత చేరదు. బికాస్ వీఆర్ ఆయనలో మనం ఉంటున్నాం కాబట్టి, ఆయన మనల్ని కప్పుతాడు కాబట్టి ఏ అనారోగ్యము, ఏ వైరస్, ఏ బలహీనతని చెంత చేరదని నేను ప్రకటిస్తున్నాను. ఏమైనా విశ్వాసముతో ఈ యొక్క రొట్టె ద్రాక్షరసంలో పాల్పంచుకోవాల్సిన కోరుతున్నాం. విశ్వాసంతో పాలు చేద్దాం. హల్లెలూయా. ప్రభువా యేసుక్రీస్తు నామములో మా కొరకు విరగొట్టబడ్డ శరీరం బట్టి వందనాలు. ఈ రొట్టె నీ యొక్క నూతన నిబంధన అని నువ్వు చెప్పినావు ప్రభువా. ఈ నూతన నిబంధనలో ఈ
ఈ రొట్టెలో మేము నీ శరీరంలో మేము పాల్పంచుకుంటుండగా మా ప్రతి ఒక్కరు మాతో పాటు ఎవరైతే పాల్పంచుకుంటున్నారో వారి శరీరంలో బలము దయచేయండి. వారి యొక్క బలము ఎముకలలో సామర్థ్యత దయచేయండి. వారి యొక్క కండరాల్లో సామర్థ్యత శక్తిని నింపమని పోషణను దయచేయమని మీ శరీరంలో మేము పాల్పంచుకుంటాం. నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. అందరు కలిసి ఈ యొక్క శరీరంలో పాల్పంచుకున్నాం. అదేవిధంగా ఆయన పాత్రను ఎత్తుపట్టి ఇది నా నూతన నిబంధన, నా రక్తం అని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. యేసు నామములో మీ రక్తంలో మేము పాల్పంచుకుంటుండగా ప్రతి విధమైన రుగ్మతి, వారి దేహంలో ఉన్న ప్రతి రుగ్మతి వారిని విడిచిపోనుగాక. మీ రక్త ప్రోక్షణ జీవించబడినట్లయితే ఈరోజు దయచేసి మీ యొక్క విత్తనాన్ని, మీ స్పాన్సర్షిప్ని, మీ యొక్క సపోర్ట్ని పంపించండి. దేవుని పరిచర్యకు మీరు ఇచ్చినప్పుడు ఎన్నడూ మీరు కొదువులో ఉండరు, కరువులో కూడా సమృద్ధిలో ఉండాలంటే దేవుని యొక్క రాజ్యంలో మీరు విత్తాలి. అలలో ఇట్ ఈస్ అ ప్రయారిటీ. అయ్యా మా ఆర్థికంగా విడుదల కావాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన కాదు నడిపించేది, ప్రార్థన కాదు విడుదల. నీ విత్తనాన్ని ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దేవుని రాజ్యంలో విత్తుతావో. దేవుని రాజ్యం అంటే ఏంటి? మాకు ఇస్తున్నట్టు కాదు, పాస్టర్కి ఇస్తున్నట్టు కాదు. పాస్టర్ పైన ఉన్న అభిషేకంలోకి నువ్వు విత్తనం విత్తినప్పుడు ఏం జరుగుతుంది? ఆ అభిషేకంలో ఉన్న విత్తనం నీ జీవితంలో ప్రతిఫలాన్ని ఇస్తుంది, పంటనిస్తుంది. యేసు నామములో హల్లెలూయా. మా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్స్ ఉన్నాయండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ దశమ భాగం పంపించాలనుకున్న పంపించవచ్చు. మీ యొక్క మా సంఘస్థులు అయితే మీ దశమ భాగం పంపించవచ్చు. మరి మీ అర్పణలు దేవుడు ప్రేరేపించిన విధంగా మీరు పంపించండి. దేవుని దీవెనలు మీరు పొందుకోండి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఇంకా నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించకపోతే ఈరోజే మీరు ఆయన అంగీకరించవచ్చు. ఒకవేళ మీరు యేసు ప్రభువును అంగీకరించాలనుకుంటున్నా వెనకాల ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపినని నేను ఒప్పుకుంటున్నాను. నా జీవితాన్ని, నా సర్వస్వాన్ని మీకే అర్పిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను నీ బిడ్డ, నా హృదయంలోకి రండి. నా జీవితంలో నీవే ప్రభువుగా, నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి నీ బిడ్డను యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అంటిల్ నెక్స్ట్ టైం, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మా ఘనమైన తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన మరి ఆదివారం కొరకు నీకు స్తుతులు. పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కమ్ముకొనాలని మేము ప్రార్థిస్తున్నాం. నీ మహిమ మా మధ్యలోనికి దిగి రావాలి నా ప్రభా. నీ కృపలతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను ప్రభు. ఇదిగో మరి యొక్క పరిశుద్ధ ఆదివారం రోజు మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనాలు నాయనా. నాయనా, నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి బలపరిచి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. మరి యొక్క విశ్రాంతి దినమున నీ సన్నిధిలోకి చేరి నేను స్తుతించి మహింపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంతవరకు మా స్తుతిలోను ఆరాధనలోను ఆయన వాక్యంలోనూ మీరున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. వాక్యం ద్వారా నాయన పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ మాలో ఉంటే ప్రభా, మా పరిస్థితులు మారిపోయే వాక్యాన్ని మీరు మాకు అందించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి వర్తమానం అందించిన దైవజనులను, వారి కుటుంబాలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను ప్రభా. మరి ఎందరైతే ప్రభా ఈ సమయంలో ఈ వాక్యం విన్నారో, ఈ ఆరాధనలో పాల్గొన్నారో, వారందరి గృహాలపై నీ దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఫెయిత్ సిటీ సంఘ సభ్యుల కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ప్రభా మరి దినాన్ని లైవ్ మరి ప్రోగ్రాంలో పాల్గొన్నారో, ఆరాధనలో, వారందరినీ మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారిని ఏ సమస్యలు అయితే పట్టి పీడిస్తున్నాయో వాటన్నిటి నుంచి ఈ దినం విడుదల కలగాలి ప్రభా. వారికి నీకు వందనాలు నాయన. మరి ఎంతోమంది ప్రభా తాగుడికి బానిసలైన వారు ఉన్నారు, వారికి విడుదలనివ్వండి అయ్యా. వ్యసనాల నుంచి విడుదలివ్వండి, అప్పుల బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభు. దేవా, గర్భఫలం లేని వారికి గర్భాలు తెరవచేయమని అడుగుతున్నాను. వివాహాలు కాని వారికి వరకు మంచి సంబంధాలు రప్పించమని అడుగుతున్నాను ప్రభు. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వండి. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కుటుంబాల్లో సమాధానం లేకుండా బిడ్డలు ఎంతోమంది
ఆయన కష్ట పరిస్థితిలో ఉన్నారు. వారి కుటుంబాల్లో ఆశీర్వాదమును, నెమ్మది, సమాధానమునివ్వండి. వారి వ్యాపారాల్లో వృద్ధి దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ప్రత్యేకించి ప్రభువా, ఈ కరువును మా దేశం మీద నుంచి వెళ్ళగొట్టమని మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే వైరస్తో బాధపడుతున్నారో ఆ బిడ్డలకి వెంటనే యేసునామములో విడుదల కలుగును గాక. నానావిధ రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థతలు కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇకను ఈ సమయంలో నా తండ్రి ఎంతోమంది ప్రభువా దేవ ఆరాధన లేక బాధపడుతూ ఉన్నారు తండ్రి. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి మీరే ఆయన మార్గాలు తెరవ చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. మరి ఈ ఉదయ కాలాన్న తండ్రి మా దేశం కొరకు, భద్రత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మరి వచ్చే ఆదివారం మేమందరం కలుసుకొని నేను స్తుతించు పర్యంతం నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే దేవుని తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని గణన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు, మన ప్రార్థనకు, మన విశ్వాసంకు, మన కుటుంబాలకు, ఫెయిత్ సిటీ సంఘానికి తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Well, thank you so much for watching our service till the very end. We also hope that God and the Holy Spirit, God has spoken to you through the Word of God, and we pray that He will be with you all through this week. God bless you. హల్లెలూయా. అద్భుతమైన ఆరాధన మీరు కలిగి ఉన్నారని నమ్ముచున్నాము. మరి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మరి ఈ వారమంతా కూడా దేవుని కృప, దేవుని సమాధానం మీపై ఉండును గాక అని ప్రకటిస్తున్నాం. ఆమేన్. Amen.